రంజాన్ మాసంలో పాటించే ఉపవాసాలు కేవలం ఆధ్యాత్మిక క్రమశిక్షణే కాకుండా శరీరానికి అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. సైంటిఫిక్గా చూస్తే ఈ నెల రోజుల ఉపవాసం శరీరానికి ఒక రీసెట్ బటన్ లాగా పనిచేస్తుంది. దీనివల్ల కలిగే ముఖ్యమైన శారీరక లాభాలు ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది శరీర ప్రక్షాళన, అంటే శరీరాన్ని లోపల నుండి శుభ్రం చేయడం. ఉపవాసం ఉన్న సమయంలో శరీరం ఆహారాన్ని జీర్ణం చేసే పని నుండి విరామం పొందుతుంది. దీనివల్ల శరీరంలోని టాక్సిన్స్, విష పదార్థాలు బయటికి వెళ్ళిపోతాయి. ముఖ్యంగా లివర్ మరియు కిడ్నీలు శుభ్రపడతాయి. 2. కణాల పునరుద్ధరణ. ఉపవాసం వల్ల శరీరంలో ఆటోఫాజీ అనే ప్రక్రియ జరుగుతుంది. ఇందులో మన శరీరం దెబ్బతిన్న కణాలను శుభ్రం చేసి కొత్త మరియు ఆరోగ్యకరమైన కణాలను తయారు చేసుకుంటుంది. క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులు రావడానికి కారణం బాడీలో దెబ్బతిన్న కణాలు పేరుకుపోవడం. ఆటోఫాజీ ప్రక్రియ ఈ దెబ్బతిన్న కణాలను ఏరిపారేస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో క్యాన్సర్, డయాబెటీస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఇది వృద్ధాప్య ఛాయలను కూడా తగ్గిస్తుంది. మనం తింటూనే ఉంటే ఈ ప్రాసెస్ జరగదు. మనం కనీసం 12 నుండి 16 గంటలు ఏమీ తినకుండా ఉన్నప్పుడే, అంటే ఉపవాసం ఉన్నప్పుడు మాత్రమే మన శరీరం ఈ క్లీనింగ్ పనిని మొదలు పెడుతుంది. అందుకే రంజాన్ ఉపవాసాలు ఆరోగ్యానికి అంత మంచివి. 3వది గుండె ఆరోగ్యం. పరిశోధనల ప్రకారం ఉపవాసం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి. ఇది రక్తపోటును తగ్గించి గుండె జబ్బుల ముప్పును నివారిస్తుంది. 4వది మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఉపవాసం సమయంలో మన మెదడులో BDNF అనే ప్రోటీన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది మెదడు కణాల పునరుద్ధరణకు, ఏకాగ్రత పెరగడానికి మరియు ఒత్తిడి తగ్గడానికి సహాయపడుతుంది. 5. రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణ. ఉపవాసం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. దీనివల్ల రక్తంలోని షుగర్ లెవెల్స్ అదుపులోకి వస్తాయి. ఇది డయాబెటీస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 6. బరువు తగ్గడం మరియు మెటబాలిజం. రోజంతా ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరం ఎనర్జీ కోసం నిల్వ ఉన్న కొవ్వును ఖర్చు చేస్తుంది. దీనివల్ల సహజంగా బరువు తగ్గుతారు. అలాగే జీర్ణక్రియ రేటు మెరుగుపడుతుంది. ఈ ప్రయోజనాలన్నీ పూర్తి స్థాయిలో కలగాలంటే ఇఫ్తార్ మరియు సహర్ సమయంలో అతిగా తినకుండా పండ్లు, నీళ్లు మరియు పౌష్టికాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.